గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలేష్ గేమర్. ఈరోజు మనం ఆడబోతున్నాం హైడ్ అండ్ కిల్. సో ఈ గేమ్ ఆడేటందుకు ఎంతమంది ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D ఎంపీసీస్ వచ్చారో చూడండి. మొత్తం చాలామంది ఎంపీసీస్ ఉన్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన కార్టూన్ డోరేమోన్ అయితే ఉన్నాడు, ఇంకా సించాన్ కూడా వచ్చాడు, ఐరన్ మ్యాన్ కూడా వచ్చాడు, మన స్పైడర్ మ్యాన్ కూడా వచ్చాడు, ఇంకా మన స్పైడర్ మ్యాన్, ఇంకా మన పోలీస్ మామ వచ్చాడు, ఇంకా మన ఫ్రెండ్ వీడి పేరు మన ఆదర్శ్, వీడి పేరు షిరాన్, ఇంకా వీడి పేరు సునీత్, వీడి పేరు నక్ష్, ఇంకో మన హల్క్. వీళ్ళంతా వచ్చేసారు మనతోని హైడ్ అండ్ కిల్ ఆడడాని కోసం. దీంట్లో ఏమవుతుందంటే నేను చెప్తాను. అవుతుందంటే వీళ్ళు జాక్కుంటారు, నేను వీళ్ళని దొరకబట్టి గన్నుతోని కాల్ చేస్తా, వాళ్ళు అవుట్. మిగతా ఎవరైతే ఉన్నారో లాస్ట్కి ఎవరైతే వస్తారో వాళ్ళు విన్. ఇంకా నేను వీళ్ళందరినీ పట్టేశాను అనుకో, నాకు దొరకబోతుంది ఒక లాంబోర్గిని సియాన్. ఇదే మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3లో కొత్తగా వచ్చిన కార్. మస్తు ఉంది కార్, ఎంత మంచిగా ఉంది గాయస్ చూడ్డానికి. ఈ కార్ అయితే నాకే దొరుకుద్ది ఎట్టి పరిస్థితుల్లో. చలో వీళ్ళందరినీ డిఫీట్ చేసేసి కార్ నేనే తీసుకుంటా. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో నేను ఇంటి బ్యాక్ సైడ్ కౌంటింగ్ అయితే చేస్తా, మీరు జాక్కోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే కౌంటింగ్ చేద్దాం. 1 2 3 4. అరే ఫ్రాంక్లిన్ అన్న అయితే వస్తానే ఉంటాడు. నేను వీళ్ళెవరికి తెలియకుండా ఫ్రాంక్లిన్ అన్న వాళ్ళ ఇంట్లోనే జాక్కుంటా. ఒక పని చేస్తా, ఈ బెడ్ పక్కకే జాక్కుంటా. అప్పుడు ఫ్రాంక్లిన్ అన్న అయితే నన్ను కనిపెట్టలేడు. ఇక్కడనే జాక్కుంటా. ఇంకా ఫ్రాంక్లిన్ అన్న కనిపెట్టలేడు. ఇక్కడనే నా ప్లేస్. ఈ ఫ్రాంక్లిన్ పిల్లాడు ఏమనుకుంటున్నాడు, నన్ను పట్టేస్తాడా వాడు? వానికి నేను దొరక ఆ ల్యాంబోర్గిని చియాన్ కూడా నాది. నేను ఇప్పుడు ఏం చేద్దా అంటే ఆ ఎయిర్పోర్ట్ బిల్డింగ్ పైకి పోయి జాక్కుంటా. అక్కడనే జాక్కుంటా. ఇది మంచి ప్లేస్, ఇక్కడనే జాక్కుంటా. ఇప్పుడు ఇక్కడ జాక్కుంటా. ఫ్రాంక్లిన్ గారు రాలేడు, ఇదే నా ప్లేస్. అరే ఐరన్ మ్యాన్ బచ్చా, నువ్వెట్లా తీసుకొస్తావురా ల్యాంబోర్గిని చియాన్ని? ఈ ల్యాంబోర్గిని చియాన్ నాదే. ఈ ఫ్రాంక్లిన్ నన్ను ఎత్తుకలేడు. నేను అట్లాంటి జాగాలో జాక్కుంటా. ఇక్కడ నా బైక్ పెట్టినా, నేను ఈ బైక్ తీసుకొని వెళ్ళిపోతా. ఇప్పుడు ఒక ప్లేస్ నేను చూసిన ఇటు సైడ్, ఇక్కడ జాక్కుంటా. ఇక్కడనే ఎస్, ఈయన్నే జాక్కునేది మనం. ఇక్కడ ఇంకా నన్ను ఎత్తుకలేడు ఫ్రాంక్లిన్. ఇదే ఈ స్పైడర్ మ్యాన్ కాదు బాగా అంటాడు, అది ల్యాంబోర్గిని చియాన్ నాది. ఈ సిటీ మొత్తం నాకు తెలుసు. ఇక్కడ నేను పోలీస్ని. నేను సిటీలో ఎక్కడైనా జాక్కుండా ఫ్రాంక్లిన్ కనిపెట్టలేడు. అందుకే నేను ఒక పని చేసి నా పోలీస్ స్టేషన్ అనేది జాక్కుంటా. ఇక్కడ జాక్కుంటే ఎవ్వరు కనిపెట్టలేరు నన్ను. ఇంకా నా దగ్గర డ్రెస్ కూడా ఉంది. ఇక్కడ నుండి జాక్కుంటా. ఇక్కడ జాక్కుంటా కథం. ఇంకా నన్ను ఎవ్వరు కనిపెట్టలేడు. ఆ ఫ్రాంక్లిన్ అయితే అస్సలే కనిపెట్టలేడు. ఇక్కడనే ఎక్కడైనా జాక్కుంటా అయిపోయాయి. ఇక్కడ జాక్కుంటే ఈ పక్కకి ఇంకంతే. ఇంకా ఫ్రాంక్లిన్ కనిపెట్టలేడు. అరే ఆ కార్ మాత్రం ఎంత మంచిగా ఉందంటే, ఈ కార్ నేనే తీసుకోవాలి. అలా అంత మంచిగా ఉంది కార్. నేను ఈ ఇంటెనకనే ఇక్కడ నన్ను జాక్కుంటా. ఆ ఫ్రాంక్లిన్ నాన్నే ఎన్నో లెక్క పెడతా ఉంటాడు. ఇంక నేను ఇంటెనక జాక్కుంటా అంతే. ఇక్కడ నుంచి సీదా పోయి ఆ ఇల్లు వెనకాల జాక్కుంటా. ఇక్కడన్నా ఒక మంచి ప్లేస్. ఇక్కడనే జాక్కుంటా. అటు సైడ్కి పోయి ఇక్కడ రైట్ ఇక్కడనే జాక్కుంటా. ఇంకా వానికి తెలియదు నేను ఇక్కడ జాక్కున్నట్టు. ఇది నా మంచి ప్లేస్. ఓహో, అరే ఆధార్ నువ్వెట్లా చెప్తానవరా, నేనే పట్టుకుపోతా. నీ కార్ నాది.
ఎక్కడ చెప్పుకుంటా అంటే ఆయనకి దొరకని ప్లేస్లో చెప్పుకుంటా. నాకు ఒక లొకేషన్ తెలిసి నేను ఫటాఫట్ ఉరుకుతా. ఇక్కడనే అక్కడ అది అందులో చెప్పుకుంటా అయిపోయింది. ఇక్కడనే చెప్పుకుంటా. ఫ్రాంక్లిన్ గారు నన్ను కనిపెట్టలేడు. ఇక్కడనే ఇక్కడ పక్కన ఉన్న డోర్లు వెళ్ళాయి. డోర్లు వెళ్తే దాని పక్కకి దాని లోపలనే చెప్పుకుని కానీ ఇక్కడ జాగ్రత్త ఫ్రాంక్లిన్ గారు కనిపెట్టలేడు. అలా అందరికి షియా అన్నది. అందరు అనుకుంటారు ల్యాంబోర్గిని చియాన్ నాదే అని, కానీ అది నా చిన్నప్పటి కళ ల్యాంబోర్గిని చియాన్ అనేది. అందుకే నేను ఏడు జాక్కుంటా అంటే ఈ కార్ లోపలనే జాక్కుంటా. వానికేం తెలుస్తుందో నేను ఇలా జాక్కున్నా అని, ఇలాంటి జాక్కుంటా. ఇంకా వానికి అస్సలే తెలియదు నేను కార్లు జాక్కున్నట్టు. ఫ్రాంక్లిన్ చూసుకున్నా. అరే వీళ్ళంతా జాక్కుంటారు, ఇంకా నేనే మిగిలిన నేనే పోయి జాక్కుంటా. నా పవర్స్ యూజ్ చేసి ఎక్కడికన్నా దూరంగా పోయి జాక్కుంటే ఇప్పుడు ఏ జంప్ ఎక్కడ జాక్కుందామో ఒక్క ప్లేస్ కూడా వెళ్తుంది. ఆ బిల్డింగ్స్ ఇక్కడనే ఎక్కడన్నా జాక్కుంటా అయిపోయింది. అవి ఫ్రాంక్లిన్ గాడు అయితే కనిపెట్టలేడు. వాడు కనిపెట్టలేడు అనుకుంటున్నా. ఇక్కడనే జాక్కుంటా ఈ పిల్లర్ వెనకాల, ఇక్కడే జాక్కుంటా అయిపోయింది. ఎస్, ఇంకా ఫ్రాంక్లిన్ గాడు కనిపెట్టలేడు. 9900 నా కౌంటింగ్ అయితే అయిపోయింది. ఇంకెల్లుడే లేటు వాళ్ళని పట్టుకోవాలి. ఇప్పుడు నా ఇంట్లో ఫస్ట్ చూద్దాం, దాని తర్వాత బయట చూద్దాం. ఇంట్లో ఎవరో ఒకళ్ళు జాక్కొని ఉంటారు. ఇంట్లో ఫస్ట్ చెక్ చేసి బయటికి వెళ్దాం. ఇక్కడ సోఫా వెనకాల ఎవరు లేరు. ఇంకా ఈ రూమ్లో బెడ్ కాడ సించాన్ ఫస్ట్ దొరికాడు. తలకాయ వలగొట్టుడే ఇప్పుడు. సించాన్ యు ఆర్ అవుట్. కథ ఇంకా సించాన్ దొరికాడంటే డోరేమోన్ కూడా దొరకాలి. ఇంతనే చూద్దాం డోరేమోన్ని. పైన జిమ్ కూడా కవర్ చేసేద్దాం ఎవరెవరు ఉన్నారా అని. జిమ్లా ఇక్కడనైతే ఎవరు లేరు. ఎందుకన్నా మంచిది ఒక రౌండ్ వేసి చూసినా ఇక్కడ ఎవరు లేరు. పైన డోరేమోన్ దొరికాడు. డోరేమోన్ సించాన్ ఇద్దరైతే అయిపోతారు ఇప్పుడు. ఖతం, డోరేమోన్ కూడా అయిపోయాడు. ఇంకా ఇద్దరైతే దొరికిళ్ళు. ఇంకా బాగానే మంది ఉన్నారు, వాళ్ళందరిని ఎతకాలి ఫాస్ట్. ఇంకా బయటికి పోయి చూద్దాం ఎవరెవరు ఉన్నారా అని. కార్ ఏంది ఆన్ చేసి ఉంది? కార్లు ఎవరు ఊరిని గిడి కార్లో చాక్కున్నాడు. వీడు అవుట్. కార్ అద్దం పళ్ళ కొట్టాల్సి వస్తుంది. చలో అయిపోయాడు వాడు. ముగ్గురైతే అయిపోయారు. ఇంకా బాగానే మంది ఉన్నారు, వాళ్ళందరిని ఎతకాలి జల్దీ. ఇంకా జల్దీ ఎతకాలి. ఇంటి బయట సైడ్ కూడా పోదాం. ఇప్పుడు ఇంటి వెనక కూడా కవర్ చేయాలి. ఇంకా ఇంటి వెనక పోయి చూసేద్దాం. ఎవరన్నా ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎక్కడ ఈ ఇంట్లో ఒకసారి చూద్దాం. మెల్లగా పోయి గన్ ఇప్పుడు తీసుకుందాం. ఆగండి, ఇప్పుడు గన్ తీసుకొని కొడదాం.
ఇప్పుడు గన్ తీసుకున్నా. మన ఫ్రెండ్ అయితే దొరికాడు. ఆదర్శ్ అయితే దొరికాడు. ఆదర్శ్ యు ఆర్ అవుట్. ఖతం. 4 అయితే అయిపోయారు. 4 ఖతం. జల్దీ అందరిని ఎతకాలి, మనకు టైం ఎక్కువ లేదు. ఫాస్ట్. ఇంకా మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. మనం ఇంకా 100 సబ్స్క్రైబర్స్ కూడా కాలేదు. జల్దీ 100 సబ్స్క్రైబర్స్ కావాలి మనవి. ఇక్కడ ఎవరైనా ఉన్నారో కవర్ చేసేసుకుందాం. ఇక్కడ ఎవరు లేనట్టున్నారే. గన్ను పట్టుకో. ఇక్కడనైతే ఎవరు లేరు. వెనకకి మన ఇంకో ఫ్రెండ్ అయితే దొరికాడు. సునీత్ అయితే దొరికాడు. సునీత్ యు ఆర్ అవుట్. మా ఫ్రెండ్ని కాల్చకూడదు కానీ ఇంకా ఏం కాదు, కాల్ చేస్తా. గేమ్స్ రూల్ ప్రకారం కాల్వాల్సిందే. కాల్ చేసా. ఖతం. ఇంకా ఇప్పుడు 5 అయితే అయిపోయారు. ఇంకా బ్యాలెన్స్ బాగానే మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఖతం చేసేయాలి ఇప్పుడు. స్కోప్ వేసి ఎయిర్పోర్ట్ సైడ్ చూద్దామా? స్కోప్ గన్. అక్కడ ఎవరు ఉన్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఆగండి. హెలికాప్టర్ వేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఫాస్ట్. బైక్ తీసుకుందాం. బైక్ ఉంది కాబట్టి బైక్. ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఫాస్ట్. అక్కడ ఎవరు ఉన్నారు అసలు? ఎవరో కనిపించిళ్ళు కానీ ఎవరో తెలియదు. పైకి పోయాక చూడాలి. బండి ఇక్కడ పార్క్ చేసి పైకి పా. ఎవరున్నా వేసేయాలి ఇప్పుడు ఆడ. ఎవరు ఉన్నారు అసలు? ఈ మెట్లు ఎక్కురా, జల్లి ఎక్కురా. గాయస్ వీడు ఎక్కట్లేదు గాయస్. ఎక్కురా రే, ఎక్కు. అరే ఫ్రాంక్లిన్ ఏమైందిరా నీకు? ఎక్కు. ఎక్కు. గాయస్ ఇంకేమైంది? ఈడెక్కుతలేడు. ఎక్కు. సూపర్. ఇక్కడ ఐరన్ మ్యాన్ అయితే దొరికాడు. మెల్లగా వెనక నుంచి యు ఆర్ అవుట్ ఐరన్ మ్యాన్. ఖతం. 6 మెంబర్స్ ఖతం అయిపోయారు గాయస్. ఇంకా మిగతా వాళ్ళంతా ఎక్కడెక్కడ జాక్కున్నారో ఏమో. జల్దీ వా. జల్దీ అందరిని ఎతకాలి ఇప్పుడు. ఆ ల్యాంబోర్గిని చియాను మనదే అవుతుంది అందరు దొరికితే. ఫటాఫట్ అందరినీ ఎతికేద్దాం గాయస్. ఇంకా లేట్ అయిపోతుంది. ఇప్పటికే బాగా మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు మనం బైక్ వేసుకొని మొత్తం తిరుక్కుంటా అవుట్ చేసేద్దాం. హల్క్ ఖతం. హల్క్ యు ఆర్ అవుట్. హల్క్ కూడా అయిపోయారు. 7 మెంబర్స్ అవుట్. ఇంకా హల్క్ అయిపోయాడు కదా, అయిపోయాడులే. ఇంకోసారి టెస్ట్. ఇంకా బైక్ తీసుకొని ఎక్కడికంటే ఇంకొకరి దగ్గర, ఎవరెవరు ఎక్కడున్నారో నాకైతే తెలియదు. ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి ఒకసారి చూద్దామా, లేదంటే పోలీస్ మామ ఉండే కదా, పోలీస్ స్టేషన్కి పోదాం ఒక్కసారి. పోలీస్ స్టేషన్లో చూద్దాం ఎవరెవరు ఉన్నారు అని. ఊరిని పోలీసులు ఎందుకు ఇంతమంది ఉన్నారు? ఇప్పుడు అతన్ని అని ఎట్లా కనిపెట్టాల్సి, ఎట్లా అందరినీ చేద్దామా? అందరినీ కాల్ చేస్తే అప్పుడు అయిపోయిద్ది. నేనైతే అలానే అనుకుంటాను. అందరినీ కాల్ చేస్తే అయిపోయిద్ది. వీళ్ళందరినీ చూస్తా అంటే అందరు సేమే ఉన్నారు. దీంట్లో అసలైన పోలీస్ ఎవరు? కాలుద్దాం. కాల్ చేసిన ఇన్ని ఖతం. ఇన్ని ఖతం. ఇంకో లాస్ట్ టైం ఫైనల్ 1 అందరినీ కాల్ చేసిన. ఇంకా ఇక్కడ కూడా క్లియర్. 8 మెంబర్స్ అయితే అయిపోయిళ్ళు ఇప్పటికీ. ఇంకా బ్యాలెన్స్ మెంబర్స్ని కూడా వేసేయాలి. ఇంకా స్పైడర్ మ్యాన్ బాగానే మంది ఉన్నారు, వేసేయాలి వీళ్ళందరినీ. ఇప్పుడు మనం ఇటు సైడ్కి అయినా పోదాం. ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరున్నారు? నో బడి. కిందికి వెళ్దాం. కిందికి అటు నుంచి రూట్ ఉంది. కిందికి పోదాం. ఆగండి. ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉండే ఛాన్స్ ఉన్నాడు. స్పైడర్ మ్యాన్
స్పైడర్ మ్యాన్ యు ఆర్ అవుట్. ఇప్పుడు నిన్ను కలుపుతా. ఇంకా 9 మెంబర్స్ అయితే అయిపోయారు. ఇంకా మన ఫ్రెండ్ ఇంకెవరు ఉన్నారు గుర్తొస్తలేదు. మన ఫ్రెండే అనుకుంటా. ఇంటికి పోయి ఒకసారి హెలికాప్టర్ తీసుకొని పైన కూడా ఒకసారి చెక్ చేద్దాం ఎక్కడైనా బిల్డింగ్లలో జాక్కున్నారా అని. ఇంటికాడ ఒక గ్రీన్ కలర్ హెలికాప్టర్ ఉండే, అది తీసుకొని వెళ్దాం. ఇక్కడనే ఉండగా గ్రీన్ కలర్ది ముందట అర్థమైంది. ఇదిగోండి హెలికాప్టర్. దీన్ని వేసుకొని ఇప్పుడు పైన బిల్డింగ్స్లలో చూద్దాం ఎవరన్నా మన ఫ్రెండ్ ఒక్కడే ఉన్నారు, ఇంకా వాడు దొరికితే అయిపోయింది. ఛాలెంజ్ మనదే. కార్ పైన బిల్డింగ్స్లలో ఎవ్వరు కనిపిస్తలేరు అసలు, ఇంకా హైట్కి పోవాలి. అక్కడ ఎవరో ఉన్నట్టున్నారే. కిందికి స్టేట్ కింది కన్ఫామ్ అక్కడ ఎవరో ఉన్నారు. హెలికాప్టర్ కూడా ఉంది. ఇంకా దాని లోపలికి ల్యాండ్ చేసేసి మన ఫ్రెండ్ అవుట్ అయ్యాడు. ఆ కార్ మనకే, ఇంకా అందరికి కాదు, అది మన కార్. ఇప్పుడు ఈ కొట్టు లోపలికి అప్పటి నుంచి ట్రై చేస్తాను. ఖతం ల్యాండ్ అయితే అయిపోయాయి. అరే కింద పడ్డా. ఈ హెలికాప్టర్ ఒకటి క్రాష్ ల్యాండింగ్ అయింది. యు ఆర్ అవుట్ మై ఫ్రెండ్. నువ్వు అవుట్ అయిపోయావు. ఇంకా నువ్వు అవుట్. కాల్ చేద్దామా గాయస్? ఖతం ఇంకా. సో మన ఫ్రెండ్ కూడా అవుట్ అయిపోయాడు. ఇంకా కార్ మందే. పారాషూట్ ఓపెన్. ఇంకా పోదాం ఇంటికి. మన దగ్గర బైక్ లేదు ఇప్పుడు. ఆడికి పోయి బైక్ తీసుకొని ఇంటికే సీదా. అక్కడనే బైక్ ఉంది. బైక్ తీసుకొని ఇంటికి పోయి కార్ మనదే, ల్యాంబోర్గిని చియాన్. ఇంకా ఫాస్ట్ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాం. రా పోనీ ఫాస్ట్ సూపర్ వచ్చేసాం దగ్గరికి. ఇక్కడ దిగి ఆ కార్ సూపర్ కార్ అయితే వచ్చేసింది. ఇది మనకే కార్. ఇంకా అద్దం కూడా రిపేర్ చేయించుకోవాలి. వాని వల్ల అద్దం మంచిగా ఉండే కార్. ఇప్పుడు దీది మన కార్. సో ఓకే, డ్రిఫ్ట్ వేరే లెవెల్. 0 కార్డ్ సూపర్. మస్తు స్పీడ్గా అవుతుంది కార్ అయితే. ఓకే, మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.